పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, 4వ తపస్కాల ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా ప్రేమతో యేసు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. 1 సామెయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనము 6-7 వాక్యములు, 10-13 వచనం వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8-14 వచనం వరకు. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము 6-9, 13-17, 34-38 వచనం వరకు. ప్రియా దైవబిడ్డలారా, ఈ 3 పట్టణాలు మనకు బోధించే సందేశం ఏమనగా, మన యొక్క జీవిత విధానంలో వినయ విధేయతల ద్వారా, విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపకు పాత్రులు అవుతామని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. విశ్వాసముతో దేవుని యొక్క వాక్యానికి విధేయించి జీవించడం, ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి వెలుగు అని చెప్పేసి ఈనాటి పట్టణాలు మనకి గుర్తు చేస్తున్నాయి. ప్రియ దైవబిడ్డలారా, వాక్యాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, ప్రభువైన దేవాదేవుడు మొట్టమొదటిగానే మనకి గుర్తు చేస్తూ ఉన్న లోకానికి వెలుగు క్రీస్తు భగవంతుడని, అంతటితో ఆగిపోకుండా ప్రభువైన దేవాదేవుడు సహితము మనందరినీ కూడా తనతో పాటుగా ఒకటిగా చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తూ ఉన్నా. అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క మాటలతో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో క్రీస్తు భగవంతుడు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అని పలుకుతూ ఉన్నా. అటువంటి క్రీస్తు భగవంతుని యొక్క మాటలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, ప్రభువైన దేవాదేవుడు ఈనాటి మొదటి పట్టణము ద్వారా తన యొక్క ప్రజలు నడిపించడానికి రాజును ఏర్పాటు చేయడం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క రాజును ఏర్పాటు చేయడంలో ఇదిగో ఈలోక సంబంధమైన ప్రజలు బాహ్య ఆహారాన్ని మాత్రమే చూస్తారు, బాహ్యంగా వారి యొక్క రూపురేఖలను చూస్తారు. కానీ దేవాదేవుడు అంటూ ఉన్నారు, నేను అంతరంగాన్ని తెలుసుకున్నవాడిని, నేను అంతరంగాలను చూచి నిర్ణయిస్తానని గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకోసమే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు అని ప్రభు పలుకుచూ ఉన్నారు. అదేవిధముగా 9వ వాక్యంలో, ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో నా మార్గములకు మీ ఆలోచనలకు నా మార్గములు నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండునని ప్రభువైన దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈలోక సంబంధమైన బాహ్య కార్యాలను చూచి తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ దేవాదేవుడు మన అంతరంగాలను తెలుసుకొని ఉన్నారని వాక్యాలు సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క మార్గంలో నడిచే దేవునికి ప్రేమైన బిడ్డలుగా ఉంటే తప్ప దేవుని యొక్క ఆలోచన మనము తెలుసుకోలేమని భగవంతుడు గుర్తు చేస్తున్నా. ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువైన దేవాదేవుడు లోకానికి వెలుగును నేనే అని సెలవిస్తూ ఉన్నా. యోహాను సువార్త 9:5లో, ఈ లోకమున ఉన్నంత కాలము నేను లోకానికి వెలుగు అంటున్నా. ఆ విధముగా గ్రుడ్డివాడికి చూపుని ప్రసాదిస్తూ అదిగో తన యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నా. గ్రుడ్డివాడు సహితము భగవంతుని యొక్క మాటపై విశ్వాసం కలిగి ఇదిగో విధేయతతో ఆ యొక్క నీటిలోనికి వెళ్ళి కడుక్కోవడం, దృష్టిని పొందుకోవడం చూస్తూ ఉన్నా. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు ఈ లోకంలో మొట్టమొదటి వైద్యుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆది కాండంలో మొట్టమొదటిగా మానవుణ్ణి మట్టి నుంచి సృజించాడు, ఊపిరి పోశాడు. తదనంతరం ఆ కంటిని సహితము తన యొక్క చేతులతోనే ఏర్పాటు చేశాడు, ఆ కన్నును ఏర్పాటు చేశాడు. మరి మత్తుగా పండుకున్న తర్వాత ఆ యొక్క స్త్రీని కూడా తయారు చేశాడు, అంటే మత్తు మందును కూడా తయారు చేశాడు. మరి ఒక గొప్ప కళాకారునిగా బొమ్మలు తయారు చేశాడు. మరి ఈనాటి సువార్త పట్టణంలో ఒక ఆయుర్వేదిక్ వైద్యుడిగా మట్టి ద్వారా ఆ కంటి మీద పూస్తూ మళ్ళీ స్వస్థతను చేకూరుస్తున్నారు. అంటే సర్వం భగవంతుని యొక్క ఆధీనంలో మొదటి నుంచి చివరి వరకు అన్నీ కూడా దేవాదేవుడు సృజించాడనడానికి
ఈ యొక్క వాక్యాలు మనకి సాక్ష్యముగా ఉండి ఉన్నాయి ప్రియ దైవబిడ్డలారా. అందుకోసమే దేవాదేవుడు ఈనాటి సువార్త పట్టణముల ద్వారా శిష్యులకు సెలవిస్తున్నారు. ఇతడు గుడ్డివాడిగా పుట్టింది తల్లిదండ్రుల పాపమా లేకపోతే వీడి పాపమా అంటే భగవంతుడు అంటున్నారు యోహాను సువార్త 9:3 వీడి కానీ వీడి తల్లిదండ్రులు కానీ పాపము చేయలేవు, దేవుని యొక్క కార్యము వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టెను అంటున్నా. అదేవిధముగా లాజరు కూడా అనారోగ్యం పాలయ్యారు అని చెప్పేసి అనుకున్న ఆ సందర్భంలో ఈ యొక్క వ్యాధి వచ్చినది అతని కోసం కాదు కానీ దేవుని యొక్క మహిమ కోసమని యోహాను సువార్త 11:4 మనం చదువుతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈ విధముగా ప్రభువైన దేవాదేవుడు అంటున్నా నాటి 2వ పట్టణంలో ఒకప్పుడు మీరు కూడా చీకట్లో ఉన్న వాళ్ళే, అంటే పాపంలో ఉన్న వాళ్ళే, కాబట్టి మీరు దైవ ప్రజలై వెలుగు సంబంధించిన ప్రజలుగా ఉండడానికి భగవంతుడు ఏర్పాటు చేశారు. కాబట్టి వెలిగే సమస్త విధములైన మంచితనము నీతి సత్యము అని వాని యందు కనబడుతుందని ఎఫెసీయులకు రాసిన లేఖ 9వ భగవంతుడు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము కలిగి దేవుని యొక్క మాటను ఆలకిస్తే దేవుని యొక్క అద్భుతాలను మనం మన జీవితంలో పొందుకుంటామని ఈనాటి సువార్త పట్టణంలో భగవంతుడు చాలా చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యానుసారం దేవుడే లోకానికి వెలుగు, ఆ వెలుగుతో పాటు మనం కూడా లోకానికి వెలుగై ఉండాలని భగవంతుడు మనకి సెలవిస్తున్నారు. ఆ వెలుగు ఏ విధముగా అంటే మనం చేసే సత్క్రియల ద్వారా అని మత్తాయి సువార్తలో మనం చదువుతూ ఉంటాం ప్రియ దైవబిడ్డలారా. కాబట్టి వాక్యానుసారం ప్రభువైన దేవాదేవునికి ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి లోకానికి వెలుగు సంబంధిత ప్రజలుగా దేవుని బిడ్డలుగా ఉండడానికి సాతాను మార్గం వెన్నాడు జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. గురుడివాడు అతడు శారీరకంగా గురుడివాడే, కానీ అంతరంగంగా దేవునిపై విశ్వాసం కలిగి ప్రకాశపుత్రుడిగా ఉన్నారు. మరి మన యొక్క జీవితంలో మనం ఎలా ఉన్నాం? బయట సృష్టిలో అన్నీ కూడా చూడగలుగుతున్నాం, కానీ దేవుని యొక్క మహిమ కార్యాలు చూస్తున్నామా లేదా? బయట దృష్టి ఉన్నా సరే అంతరంగం చీకటిగా ఉంటే మనం కూడా గురుడి వాళ్ళమే. అటువంటి ఆ యొక్క గురుడితనాన్ని, ఆ చీకటిని పారద్రోలి దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. సాతాను మార్గము వీడి చీకటిని విడనాడి దేవుని యొక్క వెలుగులో ప్రకాశపుత్రులుగా జీవించడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈనాటి వాక్యముల ద్వారా మనందరిలో విశ్వాసాన్ని, విధేయతను కల్పించి ముందుకు నడిపించమని ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దయతో ఆశీర్వదించి దీవించాలని, దీక్షాపరుని ప్రత్యేక విధముగా ముందుకు నడిపించాలని, సాతాను శోధన నుంచి వారికి కావలసిన ధైర్యాన్ని, మరి కావలసిన శక్తిని ప్రసాదించి ముందుకు నడిపించమని త్రిత్వాయిక సర్వేశ్వరుని నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.